హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఫామ్ని డిఫైన్ చేసి ఆ ఫామ్లో వాల్యూ అట్రిబ్యూట్కి వాల్యూ అసైన్ చేసి అది ఈవినా ఆడా అనేది చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మాన్యువల్గా నేను ఇన్పుట్ని ఎంటర్ చేయాలి. సో ఇన్పుట్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ అనేది ఈవినా ఆడ్ అనేది నాకు డిస్ప్లే అవ్వడం. ఇప్పుడు 5ని ఎంటర్ చేసి క్లిక్ కొట్టాను, ఆడ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. 4 అని ఎంటర్ చేసి క్లిక్ చేశాను, 4 ఈజ్ ఈవెన్ అని చెప్పి మనకి డిస్ప్లే అవుతుంది కదా. సో దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఒక ఫామ్ కావాలి కాబట్టి ఫాము, సో మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ పెట్టుకున్నాను. ఇక్కడ క్లాసు ఇండెక్స్ ఇవేమీ అవసరం లేదు, మనకి తీసేస్తున్నాను. ఓకే, తర్వాత ఎంటర్ ఏ నెంబర్. ఓకే, ఎంటర్ నెంబర్ అని చెప్పి టెక్స్ట్ను టైప్ చేశాను. తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్స్ టు సంథింగ్, వాల్యూ ఈక్వల్స్ టు సంథింగ్ ఇచ్చాము. సో ఇక్కడ నేమ్ వాల్యూస్ అవసరం లేదు, కాకపోతే మనకి ఇక్కడ ఐడి అవసరం అవుతుంది. ఓకే, ఐడికి నేనేం సెట్ చేసుకున్నాను అంటే నెంబర్, ఎందుకంటే ఇక్కడ ఎంటర్ చేసిన నెంబర్ మనకి సేవ్ అవుతూ ఉండాలి. ఓకే, అక్కడికి యాక్చువల్గా ఫంక్షన్లోకి వెళ్ళాలి కదా నెంబరు, మనం ఎంటర్ చేసిన నెంబరు. సో తర్వాత వచ్చేసి బటన్ తీసుకుంటున్నాను, క్లిక్ చేసినప్పుడు రావడానికి బటన్, టైప్ ఈక్వల్స్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు సో ఓ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో మై ఎఫ్ రైట్. సో ఇక్కడ వరకు, సో క్లిక్ టు ఫైండ్ అని చెప్పి పెడుతున్నాను. ఈవినార్ ఆడ్, ఈఆర్ఓ. ఓకే, ఈవినార్ ఆడ్. ఇక్కడ వరకు ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. రైట్, ఎంటర్ ఏ నెంబర్, క్లిక్ టు ఫైండ్ ఈవినార్ ఆడ్. మనం ఏం ఫంక్షనాలిటీ రాయలేదు కాబట్టి మనకేం డిస్ప్లే కాదు. ఇప్పుడు ఐడి ఈక్వల్స్ టు డెమో అని చెప్పి పెడుతున్నాను. ఓకే, దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ పారాగ్రాఫ్లో మనకి రిజల్ట్ డిస్ప్లే అవ్వాలి, డెమో. ఓకే, సో దీని పర్పస్ మనం ఫంక్షన్ని ఇప్పుడు డిఫైన్ చేసుకున్నాం. ఫంక్షన్ ఈక్వల్స్ టు మై ఎఫ్ కదా, ఫంక్షన్ ఈక్వల్స్ టు మై ఎఫ్. ఓకే, మై ఎఫ్ రైట్. తర్వాత సో అక్కడ ఎంటర్ చేసిన ఇన్పుట్ టెక్స్ట్ యొక్క వాల్యూని ఇక్కడ నేను సేవ్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ ఉండాలి. ఓకే, వేర్ నెమ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ వాల్యూ. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఐడి ఎంతమంది, నెమ్. సో ఇక్కడ నెమ్ 1 ఇవ్వండి, ఇక్కడ నెమ్ అని ఇచ్చాం కదా. ఐడి వచ్చేసి నెమ్ 1. తర్వాత వచ్చేసి డాట్ అందులో ఉన్న వాల్యూ ఈఏఎల్యుఈ. ఓకే, డాట్ వాల్యూ. సో వచ్చిన దాన్ని నేను ప్రింట్ చేయాలి. వచ్చిన వాల్యూని నేను ఇక్కడ వరకు అసలు వాల్యూ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో ఈక్వల్స్ టు నెంబర్ని ప్రింట్ చేద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి గెట్ ఎలిమెంట్ బై ఐడి నేమ్ వచ్చేసి డెమో. తర్వాత డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్స్ టు ఏంటిది, నెంబర్ను ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ వరకు అవుట్పుట్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను 8 ఇస్తున్నాను, సో 8 ప్రింట్ అయింది. రమేష్ ఇస్తున్నాను, రమేష్ ప్రింట్ అవుతుందో లేదో చూడండి, రమేష్ కూడా ప్రింట్ అవుతుంది. రైట్, ఇక్కడ మనం ఓన్లీ నెంబర్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు నెంబర్ తీసుకుంటే సరిపోయింది. నెంబర్ అంటే ఓన్లీ నెంబర్సే మనం తీసుకోగలుగుతాం. నెంబర్ చూడనప్పుడు నెంబర్స్ మాత్రమే మనం ఎంటర్ చేయగలుగుతాం కదా. సో 66. ఇక్కడ రమేష్ అని టైప్ చేయడానికి కుదరదు, ఈ అని ఎంటర్ చేస్తే ఏమవుతుంది, సో
సో ఎల్ లెటర్ లేదు, రైట్. సో ఇక్కడ ఇన్పుట్ నెంబర్ బదులు టెక్స్టే తీసుకున్నాం, ఎందుకంటే కొన్ని ప్రయోగాలు చేద్దాం మనం. టెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ ఆడ్ అనేది మనకు తెలియాలి. ఓకే, సో దాని పర్పస్ మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి వేర్ కే ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. టెర్నరీ ఆపరేటర్ సింటాక్స్ ఏంటి? వేర్, సో ఈవెన్ ఆర్ ఆడ్కి మనకి వచ్చు. సో నెమ్ పర్సెంటైల్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది. ఏ కండిషను? ఈవెన్ అని రాస్తున్నాను. ఓకే, ఎల్స్ కోలను, ఎల్స్ అంటే కోలన్ అన్నట్టు. ఓకే, ఆడ్, ఓడిడి ఆడ్. సో సెమికోలన్ తోటి ఎండ్ చేస్తున్నాను, ఇక్కడ కీని పాస్ చేస్తాను. ఓకే, సో సేవ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. సో 6ని ఎంటర్ చేస్తున్నాను, ఈవెన్ 7 ఎంటర్ చేస్తున్నాను, ఆడ్, కేని ఎంటర్ చేస్తున్నాను. ఈవెన్. ఓకే, కేకి మనకి అవుట్పుట్ ఎర్రర్ ఏమి చూపించలేదు, మనకి 88K అని ఇస్తున్నాను, 88K ఆడ్ అని వస్తుంది. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ అనమాట, 88K అనేది నెంబర్. ఓకే, రైట్. కావాలనుకుంటే మీరు నెంబర్ని ప్రింట్ చేస్తే 88K అనిపిస్తుంది. 88Kతో మనం మాడ్యులేట్ చేయలేం కాబట్టి ఇది ఎర్రర్ని చూపించేస్తుంది. ఓకే, తర్వాత రైట్. సో నెంబర్ ఈజ్ ఈవెన్ అని రావాలి. ఓకే, దీని పర్పస్ నాకు ఇక్కడ ఏం కావాలంటే 88 ఈజ్ ఈవెన్ అని చెప్పి రావాలి. 88 ఈజ్ ఈవెన్ అని. సో ఇక్కడ ఆపరేటర్ దగ్గర ప్లస్ పెడుతున్నాను, నెంబర్ అండ్ న్యూ ఎం, సో సారీ, స్మాల్ ఎం అండ్ న్యూ ఎం ప్లస్ ఈజ్ ఈవెన్ అని చెప్పి పెడుతున్నాను. అలాగే ఇక్కడ న్యూ ఎం ప్లస్ కన్వర్ట్ చేస్తున్నాను, ఈజ్ ఆడ్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి. సో 7 ఎంటర్ చేస్తున్నాను, ఈజ్ ఆడ్. 9 ఎంటర్ చేస్తాను, ఈజ్ ఆడ్. సో 44 ఎంటర్ చేస్తాను, ఈజ్ ఈవెన్. సో నార్మల్గా మనకి ఇక్కడ నుంచి మనం నెంబర్స్ని ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ తీసుకున్నాం. ఇక్కడ నెంబర్సే తీసుకుందామని గ్యారంటీ లేదు కాబట్టి మనం వచ్చిన వాల్యూని నెంబర్ ఫంక్షన్ తోటి NUMBER నెంబర్ మెథడ్ తోటి వాటిని నెంబర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి 44E అని ఇస్తున్నాను, ఎఫ్. సో 44 హార్డ్ అని చేస్తుంది, రైట్. సార్ నార్మల్గా అయితే నెంబర్ తోటి ప్రింట్ చేసుకుంటున్నాం, రైట్. ఇప్పుడు మీకు అంతగా డౌట్ అయితే ఇక్కడ ఏం చేస్తామంటే నెంబర్ని ప్రింట్ చేసుకుందాం. కేని నెంబర్ని ప్రింట్ చేద్దాం. నెంబర్ ప్రింట్ చేసి మనం ఇక్కడ ఏం చూద్దామంటే 44Rని టైప్ చేద్దాం. సో 55T. సో NaN వచ్చేస్తుంది, చూసారా? NaN అనే అవుట్పుట్ వస్తుంది అంటే NaN ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో నాకేం కావాలి అంటే ఒకవేళ మీరు ప్రిసీడింగ్ క్యారెక్టర్స్ ఇచ్చేసి ఇక్కడ 77 అని ఇచ్చేసి మీరు టీ అని ఏదైనా క్యారెక్టర్స్ ఇచ్చినా సరే వీటిని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకుని 777 ఈజ్ ఆడ్ నెంబర్ అని చెప్పి మనకి డిస్ప్లే కావాలి. దాని పర్పస్ మీరు ఏమైనా పూర్ రాయగలిగితే రాయండి. సో దీనికన్నా ముందు కూడా కొన్ని క్యారెక్టర్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని క్యారెక్టర్స్ పెట్టాలి, ఇవి పోవాలి, ఇవి పోవాలి. ఓకే, లేకపోతే ఇంకోటి నేను ఏ అని ఎంటర్ చేశాను. ఏ అని ఎంటర్ చేస్తే NaN అని వస్తుంది కదా, నాకు ఏ యాస్కీ వాల్యూ తీసుకుని హ్యాస్కీ వాల్యూ ఈవెన్ ఆడ్, ఏ యాస్కీ వాల్యూ ఈజ్ సంథింగ్ అని చెప్పొచ్చి 62, క్యాపిటల్ ఏకి అయితే 65 కాబట్టి ఈజ్ ఆడ్ అని చెప్పి రావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ గ్రూప్స్లో, మీ ఫేస్బుక్ గ్రూప్స్లో అట్లా షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వాళ్ళు మీకు పైథాన్ వెబ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.